కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరొకడం. నేను మీ ప్రసాద్. సాక్షి ప్రొడక్షన్స్ వారి నారా వారి సారా విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పత్రిక ఉందండి, తెలుసు కదా, సాక్షి. అలాగే ఇటు వాళ్ళకి ఆపోజిట్గా కొన్ని పత్రికలు ఉన్నాయి. సరే, అయితే ఇక్కడ ఏ పత్రిక అయినా కానీ సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన అభిమానాన్ని ఎంతో కొంత చెప్పుకోవచ్చు, కానీ అసలు మొత్తం క్వైట్ కాంట్రడిక్టరీగా, అంటే విరుద్ధంగా మాత్రం ఉండకూడదు. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో ఇదే పత్రికలో ఏ రాశారు అంటే, నారాసుర వారి రక్త చరిత్ర అని రాశారు. తీరా కట్ చేస్తే ఏమైంది, సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్లో అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పేర్లు వచ్చినాయి ఏంటి అనేది చాలా ఆసక్తికరమైన అంశాలు. పైగా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, అసలు ఆయన గుండెపోటు అని చెప్పేసి వీళ్ళు చెప్పి నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళే చెప్పారు. సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం, దాంట్లో ఇక్కడ సాక్షి పత్రికలు ఏం రాశారు అనేది మీకు చూపిస్తా. ఇదిగో ఇక్కడ చూడండి. ఈరోజు డేట్ ఎంతండి, మే 13 కదా. ఇదిగోండి 4:58కి బాబే సూత్రధారి, ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు. ఈ పాత్రలు అంటే క్యారెక్టర్లు, రోల్స్ అన్నమాట. సో వాళ్ళు ఏం రాశారు చూద్దాం. వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక, ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి, ముఖ్య నేత పన్నాగం. సో అంటే చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ వేసుకొని ఎవరిని ఇరికించాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. అలాగే బెదిరింపులు, ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకునే అబద్ధపు వాంగ్మూలం. బెదిరించేశారట, ప్రలోభాలట. మరి వాసుదేవరెడ్డిని బెదిరించడానికి, ప్రలోభాలకు గురి కావడానికి ఏ రకంగా మరి ఆయన ఎస్కేప్ అయ్యాడండి, అబ్స్కాండ్ అయినట్లు అనుకోవాలి. నెక్స్ట్, తెరపైకి బేతాళ కథలు, సిట్ రిమైండ్ రిపోర్ట్లు అవే కట్టుకథలు. తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ఎదుటి చెబుతున్న నిందితులు. సో సంతకం చేయలేదట అంటే వాళ్ళు ఏదైతే రిమైండ్ రిపోర్ట్ ఉందో దాని మీద సైన్ చేయలేదట. రెడ్ బుక్ ఆగడాలపై కోర్టుకు మొరపెట్టుకున్న డిస్టిలరీల యాజమానులు. సిట్ బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలపై 3 సార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి. అసలు వాసుదేవరెడ్డి ఎన్నిసార్లు అబ్స్కాండ్ అయ్యి, అసలు ఏ రోజైనా సరే వాసుదేవరెడ్డి కనిపించాడా? అబ్స్కాండే కదా. ఆ తర్వాత కదా ఎప్పుడుగో వీళ్ళకి దొరికింది. సో ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీవ్ చేసి వెంటనే కేంద్ర సర్వీస్కు పంపిన ప్రభుత్వ పెద్దలు. సో ఇప్పుడు ఆయన ఐఏఎస్ కాబట్టి ఆయన మరలా సెంట్రల్ సర్వీసెస్కి పంపించారు. బెవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకు బెదిరింపులు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, వాసుదేవరెడ్డి లొంగక ఎట్టకేలకు లొంగాడు అని చెప్పేసి అంటున్నారు. అసలు వాసుదేవరెడ్డి తీసుకొచ్చింది ఎవరు? ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్లో ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటిది ఈయన ఎట్లా ఈ విధంగా చేస్తారు? నెక్స్ట్, బెవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకు బెదిరింపులు. అంటే ఉద్యోగులకు బెదిరింపులు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఎలా రాశారంటే, ఎవరో అనుష అని చెప్పేసి యువత ఉంది కదా, సో బహుశా ఆమెను ఉద్దేశించి అయ్యి ఉండొచ్చు. తర్వాత రాజ్యసభ సభ్యత్వం మరో 3.5 ఏళ్ళు ఉన్న రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు కాబట్టి, సో అందు గురించి అది కూటమికి మంచి చేయాలి, 3.5 ఏళ్ళు పదవును కూడా అది వదులుకున్నాడు అని చెప్పేసి సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఎంత దారుణం అంటే, ఈ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈయన ఎవరు? కేసినేని చిన్నికి అంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామి, బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఫైన్ కావచ్చు. అయితే మరి ఆయన బిజినెస్ పార్ట్నర్ అని తెలియకుండానే తీసుకొచ్చేసి ఐటీ సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారా? మరలా ఇప్పుడు ఈ రాజ్ కేసిరెడ్డి కూడా కేసినేని చిన్నికి బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఆయన కూడా టీడీపీనే అంటున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక టీడీపీ వ్యక్తిని తీసుకెళ్ళి ఐటీ సలహాదారులుగా పెట్టుకున్నారు. ఇది వాళ్ళు చెప్పదలుచుకున్నది. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని, రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని స్వయంగా జడ్జి ఏదైతే చెప్పిన రాజ్ కేసిరెడ్డి.
మరి రిమాండ్ రిపోర్ట్లో ఎందుకని సంతకం చేయలేదు అని టీడీపీనేగా. మరి అదో విచిత్రం. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే ప్రయత్నాలు. నూతన మద్యం విధానం పేరుతో దోపిడీ రాజబాట వేసిన చంద్రబాబు. విచ్చలవిడిగా విక్రయాలు కమిషన్లు బాబు ఘనతే. విచ్చలవిడిగా విక్రయాలు అంటే విచ్చలవిడిగా అమ్మేటాలు కమిషన్లు బాబు ఘనతే. అంటే దీని ఉద్దేశం ఏంటి? వీళ్ళు రాసిన దాన్ని బట్టి వీళ్ళ ప్రభుత్వ హయాం దాని గురించి మాట్లాడుతుంటే ఆ విచ్చలవిడిగా విక్రయాలు ఎట్టబడితే అటు అమ్మేటాలు కమిషన్లు దండుకోవడాలు అనేది బాబు గారి హయాంలో జరిగింది అనేది ఇప్పుడు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు నాకు తెలిసి అదే అయి ఉంటుంది. లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో బాబు గారి విక్రయాలు ఏమి ఉండవు, బాబు గారి ఘనత ఉండదు. అంటే బాబు గారి హయాంలోనే జరిగి ఉండదు. దాని గురించి వీళ్ళు ప్రస్తావించాలి. అది ప్రస్తావిస్తే సరే బాబు గారు అక్కడ ఆ విధంగా అక్కడ అమ్మకాలు చేశారు అది అని చెప్పేసి అంట. వీళ్ళు ఇప్పుడు ఈ స్కామ్ గురించి మాట్లాడతారు, బాబు గారి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? సో సింపుల్గా మీకు చూపిస్తాను చిన్న 2-3 లైన్లలో. మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అసలు మద్యం మాఫియా డాన్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పేరు అట్లా మద్యం మాఫియా డాన్గా పేరు సంపాదించారు. రెడ్ బుక్ కుట్రను రక్తగట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. ఇది వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు అంతా కూడా బేతాళ కథలు అది ఇది అంటే రిమాండ్ రిపోర్ట్లో. సో సిట్ అధికారులు వేధింపులు అబద్ధపు వాంగ్మూలాలు 3 సార్లు కోర్టుకు వెళ్ళారు. సో సిట్ వేధింపులపై 3 సార్లు కోర్టుకు. ఇవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్నవే. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఈ మ్యాటర్ అంతా కూడా డీప్గా వెళ్ళి దాని గురించి చర్చించుకొని ఇప్పుడు ఎంత చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. వెరీ సింపుల్గా నేను చెప్పేది ఏంటి అంటే అసలు మద్యంకి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది అనేది మనం కూడా చర్చించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటండి? సంపూర్ణ మద్యపాన నిషేధం. 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిపోయే సమయానికి 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా? పోనీ చెప్పండి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించారని. ఆ తర్వాత రేట్లు పెంచేది షాక్ తగలాలి, మద్యం ప్రియులకు షాక్ తగలాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మాట్లాడారు. అది ఎవరితో చెప్పించారు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా? సో చివరి ఏమంటారు? విజయసాయిరెడ్డి టీడీపీ అంట, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ అంట, వాసుదేవరెడ్డినేమో ప్రలోభాలకు గురి చేసో లేకపోతే ఒత్తిళ్లు తీసుకొచ్చో ఆయన చేత సంతకం పెట్టించారట. ఎన్ని కట్టుకథలు. ఇంకా ప్రజలను అమాయకులను చేసి ఇచ్చేద్దాం అనుకుంటారా? సో ఇక్కడ ఇవాళ డేట్ గుర్తుంచుకోండి, మే 13. ఇదే మే 13, 2024. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అది అక్కడ చూడండి. సో ఆ విధంగా ఇక్కడ అబద్ధాలు ఏవేవో చెప్పేస్తే నేను ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వీళ్ళకి వ్యతిరేకమని కాదండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. నిజంగా మద్యం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైనా సరే మద్యం సేవించే వాళ్ళు బాగుంది అని అన్నవాళ్ళు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ హయాం కంటే బాగుందనో, పోనీ తెలుగుదేశం పార్టీ సంగతి ఆ ప్రభుత్వం సంగతి కంటే కూడా పోనీ పెద్ద తేడా ఏమి లేదు అప్పుడులాగానే ఉంది అనో, లేకపోతే నిజంగా దరిద్రంగా ఉంది అనో, ఏదైనా సరే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ మద్యానికి సంబంధించి లబో దిబోం అంట అల్లల్లాడిపోయారు వాళ్ళు. ఇంకా చెప్పవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మద్యపాన నిషేధం చేయదలుచుకుంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కోవిడ్ రూపంలో వచ్చింది. అప్పుడు లాక్డౌన్ పెట్టారు. సో ఆ లాక్డౌన్ పెట్టినప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా క్లోజ్ అయ్యింది కదా. మరి అటువంటి సమయంలో ఎట్లాగో అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంక మద్యం షాపులు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే క్లోజ్ చేసి కంటిన్యూ చేస్తే మద్యపాన నిషేధం అయిపోయేదిగా. పైగా ఏం చేశారో తెలుసా మీకు? తెలంగాణలో ఓ రోజు ముందు స్టార్ట్ అయిందండి ఆ మద్యాల ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పెంచింది ఎంత అంటే 25% రేటు పెంచారు. సారీ 25% కూడా కాదు, 10% ఉంటుంది, సబ్జెక్ట్ కరెక్షన్. కేసీఆర్ ప్రభుత్వం అది పెంచడానికి ఆలోచించారు వాళ్ళు. అదే సమయంలో 50% హైక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ రోజే వెరీ నెక్స్ట్ డే 50% చేసేసరికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఏమనుకున్నారు? ఓరే నాయనో ఇదేంటి 50% పెంచేశారా? అలాగైతే మనం అసలు పెంచింది ఏమాత్రం అనుకున్నారు. మరి కేసీఆర్ గారు భావించారు, దాన్ని ఇమీడియట్గా 25% చేశారు కేసీఆర్ గారు. సో ఎంతోమందికి మార్గదర్శకుడు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రకంగా జనాల దగ్గర పిండుకోవచ్చు అని చెప్పేసి. అది మద్యం రూపంలో. పైగా నాజీ రకం మద్యం, బ్రాండ్లు ఉండవు, ఏముండవు, మొత్తం స్పిరిటే. ఇక తాగినోడికి అసలు ఎవరెవరో కూడా గుర్తుండదు. అలాంటి పరిస్థితి తీసుకెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కేసిరెడ్డి అలాగే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ పలుమార్లు మీటింగులు వేసుకొని
చివరికి మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్తారు, అర్థం కావట్లా నాకు. ఇంకా నయ్యం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా చేసి మొత్తం తెలుగుదేశం పార్టీ అని అంటారేమో నాకు డౌట్ కూడా వచ్చేసింది. సో ఆ ప్రకారంగా వీళ్ళు చెప్పేదానికన్నా కొంచెం ప్రజలకు కాస్త గమనిస్తూ ఉంటారని ఉండాలి కదా. అనవసరంగా మీడియా పరువు పోగొట్టుకుంటున్నది వాళ్ళ మీడియా. సో నారాసుర రక్షేత్రం రాశారు, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, గుండెపోటు అని చెప్పాడు. మరి దానికి దీనికి సంబంధం ఏముంది? మళ్ళీ అప్పుడు విజయసాయిరెడ్డి ఏమో 3.5 ఏళ్ళ పదవి ఉన్నా కానీ రాజీనామా చేసేసి కూటమికి లబ్ధి చేకూర్చడానికి అంటున్నారు. ఇక అది సంగతి, ఇట్లా ఉంటుందన్నమాట. సో మనకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా మాట్లాడతాం. ఇదే విజయసాయిరెడ్డి వీరుడు సూర్యుడు మొన్నటిదాకా. మరి మొన్నగా నెల్లూరు ఎంపీ సీట్ ఇచ్చింది విజయసాయిరెడ్డికి వైసీపీ తరఫున. సరే గెలిచాడా ఓడాడా సెకండరీ, ఓ పార్టీ సీట్ ఎందుకు కేటాయించింది? అలా ఉంటుంది. సో నచ్చినప్పుడే వీరుడు సూర్యుడు, నచ్చినప్పుడే అమ్మో ఇదిగో దొంగ అదిగో దొంగ, ఇది పరిస్థితి. సో అట్లా ఉంటుంది అనమాట. సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు ఏం రాస్తారనుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ అంతా చేశారని చెప్పేసి అయితే ఇవాళ పేపర్లు వేశారు. వీళ్ళందరూ కూడా టీడీపీ బ్యాచే. పైగా ఆ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ నేత, ఎస్పీవై రెడ్డి అని చెప్పేసి రాస్తాం. అలా ఉంటుంది అనమాట. సో కావాలంటే మీరు ఆర్టికల్ని సాక్షి ఆన్లైన్ న్యూస్లో ఇవాళ మీ గూగుల్లోకి వెళ్ళి కొట్టేస్తే వస్తుంది, చూడండి. సో ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సాక్షి ప్రొడక్షన్స్ వారి నారావారి సారా అని చెప్పేసి ఈ మద్యం స్కాబ్లో మొత్తం సూత్రధారి పాత్రధారి అన్ని బాబు గారు అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ప్రచురించారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.